హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం. వెజిటేబుల్ రైస్ కోసం కావాల్సినవి కూరగాయలు మన ఇంట్లో ఏ ఉంటాయి, దాంతోపాటు కొత్తిమీర, కరివేపాకు. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గిన్నె మీద స్టవ్ మీద పెట్టుకోండి. దానికి కావాల్సినంత వెజిటేబుల్ రైస్ మన క్వాంటిటీ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి కావాల్సినంత ఆయిల్ తీసుకోండి. దాన్ని వేడెక్కిన తర్వాత వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత దాని తర్వాత పొటాటో వేసుకోండి. పొటాటో తర్వాత దొండకాయలు మనకి ఉంటే అవి ఇంట్లో వెజిటేబుల్ రైస్ చేయడానికి వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. మీకు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్ లేదు టమాటా వేసుకోండి. టమాటా తర్వాత అన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి. మొత్తం ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. తర్వాత దానికోసం మనం మిక్స్ చేసుకోవడానికి బియ్యం కడిగి పెట్టుకోవాలి. బియ్యం తర్వాత దానికి ఎసరు మగ్గింది, అందులో వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. మన రైస్ ఎంత తీసుకుంటామో